రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం రఘునందనం. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమంలో ప్రతి ఏకాదశి నాడు జరుపుకుంటున్నటువంటి నామ రామాయణ సత్సంగానికి మీ అందరికీ స్వాగతం. నామ రామాయణంలోని 20వ నామం కృత వైవాహిక కౌతుక రామ. ఈ నామాన్ని ఆధారంగా చేసుకుని మనం గత కొన్ని తరగతులుగా భారతీయ విశేష సంస్కారాలను గురించి దర్శనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ వివాహ సందర్భం, ఇందులో హిందూ సంస్కారములలో వివాహ సంస్కారం అన్నది ఎటువంటి సంస్కారము, ఆ సంస్కారం వెనుక ఉన్నటువంటి మనస్తత్వ శాస్త్ర విషయాలు ఏమిటి, అలాగే వీటికి సంబంధించినటువంటి రహస్యాలు ఏమిటి, వీటిని కొద్దిగా స్పర్శించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్థూలంగా వివాహ సంస్కారంలో కొన్ని అంగములు, ఇందులో చాలా స్టెప్స్ ఉన్నాయి, కానీ అన్నింటినీ కాకుండా కొన్ని ముఖ్యమైన వాటిని మనం చూద్దాం. వివాహ సంస్కారంలో ఉన్నటువంటి మొదటి మెట్టు గుణ పరీక్ష. వధువు వరుడు వీరి యొక్క గుణములు మొదట పరిశీలిస్తారు. అంటే అమ్మాయి ఎలా ఉంది, అబ్బాయి ఎలా ఉన్నాడు అన్న గుణ పరీక్షలు చేస్తారు. ఎవరు చేస్తారు అంటే ప్రధానంగా అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు. వాళ్ళే ఎందుకు చేయాలి అంటే, ఎందుకంటే పిల్లలకి తల్లిదండ్రుల కంటే శ్రేయోభిలాషులు ఎవరైనా ఉంటారా చెప్పండి? పరమశ్రేయోభిలాషులు ఎవరు అంటే తల్లిదండ్రులు. అప్పటి తల్లిదండ్రులు కూడా శాస్త్రం తెలిసిన వారు కాబట్టి ఆ కోణంలో గుణ పరీక్ష చేసేవారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు అబ్బాయికి ప్యాకేజ్ ఎంతండి, ₹1,00,000 కానీ పైన అక్కడ ఇక్కడ కూడా ముడుతూనే ఉంటాయండి అంటే అబ్బాయి గుణవంతుడే. ఇలాంటి పిచ్చి పరీక్షలు కాదు గుణ పరీక్షలు. అంటే ఆ తల్లిదండ్రులు కూడా శాస్త్ర అధ్యయనం చేసిన వారు కాబట్టి వారు కూడా ఆచార్యుణ్ణి ఆశ్రయించి ప్రతిరోజు రామాయణ భాగవతాలు అధ్యయనం చేసేవారు. కాబట్టి అలాంటి వారు చేసేటువంటి గుణ పరీక్ష యొక్క నాణ్యత వేరే విధంగా ఉంటుంది. కాబట్టి అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున కూడా తల్లిదండ్రులు అలాగే ఇతర పెద్దలు కూడా ఈ గుణ పరీక్షను ప్రారంభించేవారు. ఆ గుణ పరీక్ష ప్రతిభావంతులైన విద్వజ్జనులను కూడా అందులో పెట్టేవారు. విద్వాంసులు, శాస్త్రం బాగా తెలిసిన వారు, అనుభవం ఉన్నవారు, అన్నింటికీ మించి లోకహితైషులైనటువంటి పెద్దలు. వీళ్ళకి ఎప్పుడైనా సంబంధం వస్తే, అయ్యా ఇలా ఒక సంబంధం వచ్చింది, తమరు చూసి ఏదైనా సూచనలు ఇవ్వగలరు అని ప్రార్థిస్తే అప్పుడు వారు సైతం వారి అనుగ్రహాన్ని చేసేవారు. వారు కూడా పరిశీలన చేసి ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు, ఈ అమ్మాయి కూడా బాగానే ఉంది, మీరు ముందుకు వెళ్ళొచ్చు లేదా కాసేపు ఆగండి అని సూచనలు చేసేవారు. ఎందుకంటే ఎంత కాదు అని అనుకున్నా సరే ఈ బంధువులకు తల్లిదండ్రులకు ఎక్కడో అక్కడ చిన్న రాగద్వేషం అనేది ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయం అటు ఇటు అవ్వచ్చు. కానీ విద్వజ్జనులు అలా కాదు కదా. విద్వాంసుడికి అదేమీ లేదు. వసుదైవ కుటుంబకం ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం. ఎవరికైతే ఉదార చరిత్ర ఉన్నాదో వారికి తమ పర అన్న భేదం ఉండదు. ఎవరికైనా మంచి చేయాలి అంటే మంచి చేస్తారు అంతే.
కాబట్టి అలాంటి విద్వజ్జనులను కూడా వీరు అర్థించేవారు. ఈ గుణ పరీక్షలో వచ్చేది వంశ చరిత్ర. ఎలాంటి వంశంలోంచి వచ్చారు అంటే ఏంటండి, మళ్ళీ మీరు ఈ కులాలు మతాలు అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అంటే సరే, మీకు ఆ విధంగా అనిపించడంలో తప్పు లేదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇవన్నీ కూడా అర్ధరహితంగా అనిపిస్తాయి. నేను మొదటి నుంచి మీకు శాస్త్రం ఏం చెప్తోందో అదే చెప్తున్నాను. కానీ కాలమాన పరిస్థితుల వల్ల కొన్ని మార్పులు చేయడంలో తప్పేమీ లేదు. కానీ నేను సీరియస్గా ఒకటి అడుగుతాను, దానికి మీరు సిన్సియర్గా జవాబు చెప్పండి. ఆ తర్వాత ఈ కులం వంశం అన్నది తర్వాత మాట్లాడదాం. మీరు ఒక కుక్కని పెంచుకోవాలి అని అనుకుంటే బజార్లో ఉన్న కుక్కని ఎందుకు తెచ్చుకుని పెంచుకోరు? కుక్క ఏదైనా కుక్కే కదా. నిజంగా అడుగుతున్నానండి. మీరు ఇంటికి ఎలాంటి కుక్కను తెచ్చుకుంటారు? లాబ్రడార్, ఆల్సేషన్, పమేరియన్, ఇంకా చాలా ఉన్నాయి ఖరీదైనటువంటి కుక్కలు. వాటి పేర్లు నాకు తెలియవు. కానీ అలాంటి కుక్క ఎందుకు? కుక్క అన్నది ఒకటే కదా, ఏదైనా కుక్కే కదా. ఏదో బజారు నుంచి కుక్కను తెచ్చుకోవచ్చు కదా. మీ ఆవిడ అది కూడా వద్దు అంటోంది, మీరున్నారు చాలు కదా అంటోంది. కానీ మీకేదో పిచ్చి, కుక్కను తెచ్చుకుని పెంచుకుందాం అని అనుకుంటున్నారు. అలా అనుకుందాం. అలా తెచ్చిన కుక్క పెడిగ్రీ ఎందుకు చూస్తున్నారు? మీది ఉదార చరితం కదా, అందరూ సమానమే కదా. అటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవారు కదా మీరు. మరి అదంతా ఎందుకు చూస్తున్నారు? ఇది జర్మన్ షెఫర్డు, దీని తల్లి ఇది, దీని తండ్రి ఇది అని వాటి యొక్క వంశాన్ని ఎందుకు చూస్తున్నారు? పొరపాటున ఎవరైనా వచ్చి మీ కుక్క బాగుంది అని అంటే చాలు, ఆ కుక్క పురాణాన్ని మొదలెడతారే, అది కూడా 20,000 శ్లోకాల కుక్క పురాణం, దాన్ని మొదలెడతారు. అలాగే కొంతమంది గుర్రపు పందాలు అలవాటు ఉంటుంది వాళ్ళకి. అయితే ఏ గుర్రం మీద పడితే ఆ గుర్రం మీద మీరు పందెం కడతారా? లేదండి, ఫలానా గుర్రమే అయి ఉండాలి అని అంటారు. మీరు గుర్రాన్ని కొన్నా కుక్కని కొన్నా ఆ జాతిదే కావాలి అని అంటున్నారు. మరి వివాహ విషయానికి వచ్చేసరికి ఏదైతే భవిష్యత్తులో సమాజాన్ని తీర్చిదిద్దగలదో దాని దగ్గరికి వచ్చేసరికి మాత్రం అందరూ ఒకటే కదండి అని అంటున్నారు. నిజమే, అందరూ ఒక్కటే, అందరూ ఒక్కటే అని మీకంటే ముందు మేమే చెప్తాం. సర్వం బ్రహ్మమయం అంటూ, ఆత్మవత్ సర్వభూతేషు యా పశ్యతి సపశ్యతి. అలాగే భగవద్గీతలో కూడా ఆత్మైపన్యం అని వస్తుంది. అది చాలా గొప్ప సిద్ధాంతం. అలా చెప్పినప్పుడు వీటన్నింటిలో సమానత్వం చెప్పడం లేదా అని అంటే, సమానత్వం అని ఎప్పుడు మాట్లాడాలి? కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు పరిగణించాల్సి వచ్చినప్పుడు ఎలా పరిగణించాలి అన్నది తెలిసి ఉండాలి. అందరూ సమానమే అని చెప్పి నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళతాను అంటే రాణిస్తారా? అందరూ సమానమే అని చెప్పి ఆ జెట్ ఫైటర్లో పైలట్ని తీసి నేను కూర్చుంటాను అంటే ఇస్తారా? అంతా సమానమే అని చెప్పి గవర్నమెంట్ ఆఫీసులో ఆ ప్యూన్ కుర్చీలో కూడా కూర్చోనివ్వరే. అంతా సమానమే కదా. అయినా సరే ఆయా సమయాలలో ఆయా విషయాలను పరిశీలించాల్సి వచ్చినప్పుడు ఆ విషయాలను పరిగణించక తప్పదు. అది యోగ్యత అనుసారం ఒక బాధ్యత అవుతుంది. ఇవన్నీ కూడా చూడకుండా అందరూ సమానమే, అలాగా అందరూ సమానమే అని అంటున్న వారి ఇంటికి వెళ్ళి చూడండి, వారు ఎంతవరకు ఆచరిస్తున్నారు, ఎటువంటి సమానతను వాళ్ళు పాటిస్తున్నారు. కాబట్టి మొట్టమొదటిది వంశచరిత్ర. వంశచరిత్ర అన్నప్పుడు వీరి తల్లిదండ్రులు ఎవరు, తాత ముత్తాతలు ఎవరు, సాధ్యమైనంత వరకు వెనక్కి వెళ్ళేవారు.
అందుకోసమే మన వాళ్ళు కనీసం అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అని అనేవారు. చూసినప్పుడు వీళ్ళు ప్రధానంగా అందులో చూసేది ఒక్కటే, వీళ్లకు ధార్మికత ఉన్నదా లేదా, ధార్మిక అనుష్ఠానాలు ఏమైనా చేస్తున్నారా లేదా, ఎలాంటి క్రతువులు వీరు అనుసరిస్తారు అన్నవి వాళ్ళు విశేషంగా చూసేవారు. ఎందుకంటే వివాహం అన్నది ధర్మ సంబంధమైనది. అలాగే వీరు దానాలు ఏమైనా చేస్తారా, లేదా వీరి వంశంలో యజ్ఞములు ఏమైనా చేశారా, వీళ్ళల్లో వ్రతానుష్ఠానంగా ఏవేవి పాటిస్తారు, అలాగే ఫలానా వంశంలో ధార్మికత లేదు, దానం లేదు, యజ్ఞం లేదు అన్నప్పుడు వారితో సంబంధం కుదుర్చుకోవడానికి కొంతమంది వెనకడుగు వేసేవారు. ఎంత సంపన్నులైనా సరే, కానీ దానం లేని వంశము, యజ్ఞం లేని వంశము, పవిత్రత లేనటువంటి వంశము, అనుష్ఠానాలు లేనటువంటి వంశము వాళ్ళని ఇష్టపడేవారు కాదు. అలాగే ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు, తిన్నప్పుడు ఎంత శుచిగా తింటున్నారు, ఎలాగ తిన్నా తర్వాత చేతులు కడుక్కుంటాం కాబట్టి ముందుగా చేతులు కడుక్కోవడం ఎందుకు అలా అంటున్నారా? ఎలాగా కడుక్కోవడమే కదా, 2 సార్లు ఎందుకు కడుక్కోవడం, వేస్టింగ్ వాటర్ అన్నట్టుగా కాకుండా ఎంత శుచిగా ఉన్నారు అన్నది చూసేవారు. అలాగే అనువాంశిక ఆచారాలేమిటి, ఆ వ్యవహారాలేమిటి అవన్నీ కూడా చూసేవారు. అలాగే వీరి వంశంలో బాగా చదువుకున్న వారు ఎవరైనా ఉన్నారా, ఫలానా వారు బాగా చదువుకున్నారు అని చెప్పగలిగే వారు ఎవరైనా ఉన్నారా, అలాగే వీరి వంశంలో విలువలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు, అతిథి సత్కార విషయంలో వీరు ఎలాంటి సంస్కారాలు కలిగి ఉన్నారు, అలాంటి విలువలన్నింటినీ కూడా అతి జాగ్రత్తగా చూసేవారు. ఇవన్నీ కూడా పైకేమీ కనిపించవు కదా, అందుకోసం ఇద్దరు తరఫు వాళ్ళు వీటిని తరిచి తరిచి చూసేవారు. అలాగే సంపద ఉన్నదా లేదా, రేపొద్దున అమ్మాయి వాళ్ళ ఇంటికి పంపిస్తే సరిగ్గా చూసుకోగలడా లేదా, వాటిని కూడా చూసేవారు. కానీ అవన్నీ కూడా సెకండరీ. ఆస్తులను కూడా చూసేవారు, సంపదను కూడా చూసేవారు. కానీ ముందు ముందు చెప్పినవన్నీ కూడా, సంపద అన్నది తర్వాతే. అలాగే అమ్మాయి అందంగా ఉందా లేదా, అబ్బాయి అందగాడా కాడా, ఆ మాత్రం చూసేవారు. అయితే అందానికి భారతీయ సంస్కృతిని గనక మీరు పరిశీలించినట్లయితే దానికి పెద్దపీట వేయలేదు. ఎందుకు పెద్దపీట వేయలేదు అంటే, ఈ అందం ఎన్ని రోజులు ఉంటుంది, ఈ సంపద ఎన్నాళ్ళు ఉంటుంది. ఇవాళ ఏదో కోటీశ్వరుడు అని పెళ్లి చేశాం, ఆ పిచ్చివాడు ఇక్కడ అక్కడ అంటూ ఇన్వెస్ట్ చేసి షేరుల్లో డబ్బులు పెట్టి అంతా పోయిన తర్వాత ఏమవుతుంది, మామగారి మీద పడతాడంతే. ఏదైనా అవ్వచ్చు కదా. అందం విషయము అందామా అంటే అది ప్రతి సంవత్సరము పోతూనే ఉంటుంది. లెక్క ప్రకారం చూస్తే క్షణం అందం పోతూనే ఉంటుంది. అందమే ప్రాథమికత అన్నది చూస్తే జుట్టు ఊడడం మొదలు పెట్టేసరికి సగం మంది ఆడవాళ్ళు మగవాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలి. అంతేకాదు, ఈ రోజుల్లో 60-70% మందికి పెళ్ళిళ్ళే అవ్వకూడదు. ఎందుకంటే 30 ఏళ్ళకే బట్టతల. కానీ అలా జరగడం లేదు కదా. ఆ పెళ్ళిళ్ళు సీజన్ రాగానే ఆ ముహూర్తాల సమయంలో కళ్యాణ మండపాలే దొరకడం లేదు. కాబట్టి ఎప్పుడైనా ఒక సందర్భంలో ధార్మికత, విద్య, యశస్సు ఇవన్నీ గనక ఎక్కువగా ఉంటే అందాన్ని, సంపదను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆ అందాందేముందండి, సర్దుకోవచ్చు అని అనుకునేవారు. దేహం వదిలిన తర్వాత కూడా మన వెంట వచ్చేది ఏమిటి, ధర్మమే. కానీ ఈ అందము సంపద కాదు. మీ దేహ పతనానంతరం మీ సంపద కోసం అందరూ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు కూడా. ఏమిచ్చాడండి అంటారు. కాబట్టి ఎప్పుడూ నిలబడేది ధర్మం. చేసిన ధర్మం చెడని పదార్థం వచ్చును నీ వెంట.
అది శరీరం ఉన్నప్పుడు పోయినప్పుడు కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి పెద్దలు దాన్ని చూసేవారు. అలాగని చెప్పి ఈ విచారణ ఏదో ఒకరిద్దరు కాదు, అనేక కోణాల్లో అనేక మంది చేసేవారు. మిత్రులు, బంధువులు, ఊరిలోని పెద్దలని కలిసి ఈ విచారణ చేసేవారు. అందులో భాగంగా జ్యోతిష్యుల్ని కూడా కలిసేవారు. అయితే ఈ రోజుల్లో చూసేటువంటి జ్యోతిష్యం కాదు. ఈ రోజుల్లో పెళ్లి పేరుతో చూస్తున్నటువంటి జ్యోతిష్యం అంత గొప్పదేమీ కాదు. కొన్ని సందర్భాల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు జాతకాలను ఆ జ్యోతిష్యులకు గనక మీరేమైనా సమర్పించుకుంటే దాన్ని మార్చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఆ జ్యోతిష్యుడికి దక్షిణ మీరు సమర్పిస్తే ఏముందండి అంతా బాగానే ఉందంటాడు. నేను ఒకళ్ళిద్దరిని అడిగాను కూడా, ఇదంతా అవసరమా అండి అని అడిగినప్పుడు, అదేం అవసరం లేదండి, కానీ వాళ్ళు వెంట పడుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు, ఏం చేస్తాం అని అంటారు. వాస్తవానికి ఇదంతా అక్కర్లేదు అని కూడా చెప్పారు. ఆ జాతకంలో కొన్ని హింట్స్ శాస్త్రం ఇస్తుంది. శాస్త్రం నిర్దేశించిన ప్రకారం అంతవరకు చూస్తే మంచిదే. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి జాతకం ఎన్ని గణాలు కలిసాయి, ఒక్క గణం కూడా కలవని వాళ్ళు బాగానే ఉన్నారు. కాబట్టి జాతకం అన్నది కూడా ఉన్నది, కానీ అదే లేదు. కానీ ఈ రోజుల్లో ఏంటి, జ్యోతిష్యము, డప్పు, అందం వీటినే చూస్తున్నారు. కానీ ధర్మాన్ని విస్మరించి ఉపరితలంలో ఉన్న నురుగు లాంటి నురుగు ఎన్నాళ్ళు ఉంటుందండి, అది మూర్ఖత్వం. మనం చూడాల్సింది జాతకాలు, డబ్బు, అందం ఇది కాదు. చూడవలసింది గుణము అని అన్నప్పుడు ధర్మము, త్యాగము, పవిత్రత, పాండిత్యము, విద్య, సంస్కారం వీటిని చూడాలి. ఇది మొదలు చూడాల్సినటువంటిది. ఏమండి మీరు రామాయణం పేరుతో ఏమేమో చెప్తున్నారు అంటే నేనేమీ కూడా నా సొంతంగా చెప్పడం లేదు. కావాలంటే మీరు వాల్మీకి రామాయణంలోని ఈ వివాహ సందర్భ ఘట్టాన్ని చూడండి. అక్కడ ఇద్దరూ కూడా వంశ చరితాన్ని చెప్పుకున్నారో లేదో మీకు తెలుస్తుంది. సాక్షాత్ దశరథ మహారాజు, జనక మహారాజు కూర్చుని ఉండగా, ఋషులు మునులు కూర్చుని ఉండగా ఈ వంశ చరిత్ర కథ నడిచిందా లేదా చూడండి. దశరథ మహారాజు, నేను దశరథుణ్ణి, నా పేరే చాలు, కాబట్టి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని అనలేదు. మా వంశంలో మా తాతలు వీరు, మా ముత్తాతలు వీరు, మా వంశంలో ఇలాంటి గొప్పవాళ్ళు ఉన్నారు అని అదంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. జనక మహారాజు కూడా వారి వంశవర్ణన చేశారు. కావాలంటే మీరు అదంతా కూడా చూడొచ్చు. దాన్ని అనుసరించే నేను చెప్తున్నాను, కానీ నా సొంతంగా ఏ భావాలను జొప్పించడం లేదు. ఇక రెండవ విషయంగా గుణపరీక్ష అయిన తర్వాత, గుణపరీక్షతో అందరూ సంతృప్తి చెందాక అప్పుడు రెండవ అంశం వస్తుంది, అది వాగ్దానం. రెండవది చాలా ముఖ్యమైనటువంటిది, వాగ్దానం. వాగ్దానము అంటే ఇప్పటి భాషలో నిశ్చితార్థం. ఈ తెలంగాణలో పూలు పళ్ళు అంటూ ఉంటారు, అలాగే హిందీలో నార్త్ ఇండియా గనక వెళితే మంగిని అంటారు. వాగ్దానమే దాని తర్వాత లగ్న పత్రిక రచన అయ్యింది. లగ్న పత్రిక రాసుకుంటాం అని అంటారు. అంటే ఈ పిల్లవాడు తరఫున తల్లిదండ్రులు, అమ్మాయి తరఫున తల్లిదండ్రులు, అలాగే కుటుంబంలోని కొంతమంది ముఖ్య సభ్యులు కూర్చుని పెద్దల సమక్షంలో ఏదో భగవంతుణ్ణి స్మరించుకుని ఫలానా ముహూర్తాన్న ఫలానా లగ్నమందు వీరిద్దరి వివాహము నిశ్చయించబడింది అని లగ్నపత్రిక రాసుకునేవారు. పూర్వం ఈ లగ్నపత్రిక అన్నది లేదు, కేవలం వాగ్దానమే. వాక్కుకి అంత శక్తి ఉన్నది. ఒక మాట అన్నాము అంటే అది జరగాలి. మా నాన్నమ్మగారు అంటూ ఉండేవారు, అంటే జరగాలి, తింటే అరగాలి అని. ఎప్పుడైతే ఈ వాక్కు అన్నది పక్కకు జరిగిందో, నేనెప్పుడన్నాను అని అనవచ్చు, అలా జరగచ్చు అన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు లగ్న పత్రిక వచ్చింది.
అప్పుడు కూడా ఇంకా సందేహం అని అన్నప్పుడు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? అమ్మాయిని అబ్బాయిని నిల్చోబెట్టి 2 ఫోటోలు తీస్తున్నారు. నిశ్చితార్థంలో ఆ పని చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఈ నిశ్చితార్థంలో, ఈ వాగ్దానంలో అమ్మాయికి అబ్బాయికి పని లేదు. ఇప్పుడు అది కూడా చాలా ఆర్భాటంగా చేస్తున్నారు. దానికి కూడా లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. సరే, అలా ఖర్చు పెట్టడం మంచిదే. చాలామందికి ఉపాధులు కలుగుతాయి. కానీ అసలు విషయాన్ని విస్మరించి మిగతావన్నీ చేయడంలో విజ్ఞత ఉండదు అని నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని మీరు గౌరవించాల్సినటువంటి అవసరం లేదు. నచ్చితే వినండి, లేకపోతే మానేయండి. కాబట్టి ఆ నిశ్చితార్థ సమయంలో అమ్మాయి అబ్బాయి ఉండాల్సిన పని లేదు. కానీ లగ్నపత్రిక రాసుకున్నా కూడా కొంచెం సందేహం అనుమానం కలుగుతుంది. కాబట్టి ఏదో ఫోటో సెషన్ కూడా పెడుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు అటు ఇటు పోకుండా ఆ తర్వాత వాళ్లకు ఒక రింగ్ ఒకటి పెడితే ఎంగేజ్మెంట్ రింగ్ అని అంటున్నారు. ఆ రింగ్ చూసినప్పుడల్లా ఆ ఎంగేజ్మెంట్ గుర్తొస్తుంది. ఆ తర్వాత సఫరింగ్ ఎలాగా ఉండనే ఉంది. ఇవన్నీ కూడా ఆర్భాటాలే. అయితే ఇవన్నీ కూడా ఏదో ఒక కట్టడి కోసం పెట్టారు, మంచిదే. కానీ మన ప్రకారం ఎంగేజ్మెంట్ అంటే వాగ్దానమే. అమ్మాయి తండ్రి గారు అబ్బాయి తండ్రి గారు ఒక మాట అనుకున్నారు అంటే అయిపోయింది, అంతే. అలా వాగ్దానం అయిన తర్వాత మూడవ అంశం నాంది శ్రాద్ధం. అమ్మాయి ఇంట్లోనూ అబ్బాయి ఇంట్లోనూ పెద్దలు ఈ నాంది శ్రాద్ధాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ నాంది శ్రాద్ధంతో వివాహ క్రతువు ప్రారంభమవుతుంది. అయ్యా, శ్రాద్ధం అని అంటున్నారేమిటి? శుభమా అని వివాహం చేసుకుంటూ ఉంటే అంటే మరణానంతరం కదా శ్రాద్ధం అన్నది. అంటే మరణానంతరం అన్నది మన మనసులో పడిపోయింది కాబట్టి అదేదో అపశకునము అమంగళము అని అనుకుంటున్నాం. కానీ అలాంటిదేం లేదు. శ్రద్ధయా కృతం శ్రాద్ధం, శ్రద్ధగా చేయబడింది, భక్తి శ్రద్ధలతో చేయబడింది. పితృదేవతల మీద భక్తితో వారి ఆశీర్వాదం కాంక్షిస్తూ, అయ్యా మీ వంశంలో జన్మించినటువంటి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి వివాహయోగ్యులయ్యారు, ఇప్పుడు వారి వివాహం జరుపుతున్నాము. కాబట్టి పితృదేవతలారా మీరు వీరిని ఆశీర్వదించండి. అలాగా పితృదేవతల యొక్క ఆశీర్వాదం అన్నది అనివార్యం. ఇవన్నీ కూడా ఎంత చక్కటి భావనలండి. ఆ ఉద్దేశం చూడండి ఎంత మంచిదో. ఇప్పుడు కూడా అందరూ థ్యాంక్స్ ది గివింగ్లో పడ్డారు. అది కూడా ఏదో నవంబర్ చివరిలో ఎప్పుడో వస్తుంది. కానీ మనం ఇచ్చేటువంటి థ్యాంక్స్ గివింగ్ ఎలాంటిదో చూడండి. ఎవరైతే ఇప్పుడు లేరో పితృలోకాల్లో ఉన్నటువంటి పితృదేవతలను కూడా మీ వల్లే కదా మేము ఉన్నాం, మీ పేర్లు మాకు తెలియకపోయి ఉండవచ్చు, కానీ మీ అనుగ్రహం మా మీద ఉండాలి, ఈ అబ్బాయి మీద అమ్మాయి మీద మీ అనుగ్రహాన్ని కురిపించండి, వారి జీవనం మీద మీ అనుగ్రహం ఉండాలి. ఈ వివాహ సందర్భంగా ఎటువంటి అవరోధములు రాకుండా చూడండి అన్న భావనతో నాంది శ్రాద్ధం అన్నది చేస్తారు. దీన్నే అభ్యుదయ శ్రాద్ధం, వృద్ధి శ్రాద్ధం, నాంది శ్రాద్ధం అని కూడా అంటారు. అంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని కోరడం. ఆ తర్వాత ఇక కన్యాదానం. కన్యాదానం అనే క్రతువు ప్రారంభమవుతుంది. యోగ్యమైనటువంటి ఈ అమ్మాయిని అమ్మాయి యొక్క తండ్రి గారు అబ్బాయికి అంటే వరుడికి దానంగా ఇస్తారు. దానంగా ఇస్తారు అన్నప్పుడు ఏంటండి, దానం ఇవ్వడానికి అమ్మాయి ఏమైనా సరుకా వస్తువా అని అడుగుతూ ఉంటారు. అయితే ఒక్క నిమిషం ఆగండి. ఏదో వస్తువునే దానంగా ఇస్తారు అని మీకెవరు చెప్పారు? దానం అన్నది దేన్నైనా ఇవ్వచ్చు. దానము అన్నప్పుడు ఏమిటి అర్థం? నాది అన్నదాన్ని ఇక నీకు ఇస్తున్నాను అని చెప్పడం, ట్రాన్స్ఫర్ ఆఫ్ అథారిటీ. కాబట్టి
కన్యాదానం అని చెప్పడంలో కన్యను తగ్గించడం ఏమీ కాదు. కొంతమంది మూర్ఖులు తెలియక ఆ విధంగా అంటూ ఉంటారు. ఉదాహరణకు అన్నదానము, అందులో అన్నము ఒక పదార్థం. ధనదానము అన్నప్పుడు ధనం అన్నది ఒక పదార్థం. సువర్ణదానము అన్నప్పుడు సువర్ణము కూడా ఒక పదార్థం. వాటిలాగా కన్యం కూడా నిర్జీవ పదార్థమా? అలా మాట్లాడడం చాలా తప్పు. దాని యొక్క అర్థం తెలియక ఏదో కొంతమంది మూర్ఖులు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అది విని మిగతా వాళ్ళు అయోమయంలో పడుతూ ఉంటారు. దానము అన్నప్పుడు ఇవ్వడం. సంస్కృతంలో అహం ప్రదహ్యామి, నేను నీకు ఇస్తున్నాను. ఫలం దాస్యామి అంటే ఈ పండును నీకు ఇస్తున్నాను. కన్యాదానము అన్నప్పుడు ఏ హీనమైనటువంటి అర్థము లేదు. కన్యాదానంలో కన్య యొక్క తండ్రి ఆ అబ్బాయికి మీ జీవనయాత్ర సుఖంగా కొనసాగించడానికి మీకు సహాయంగా నా కూతుర్ని మీకు దానంగా ఇస్తున్నాను. మీరిద్దరూ కలిసి ధార్మిక జీవనాన్ని గడిపెదరుగాక. ఒకరి యొక్క ఆవశ్యకత ఇంకొకరికి ఉన్నది. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న ప్రశ్నే రాదు. అది అసంబద్ధం. అసంబద్ధమైనటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పకూడదు. అక్కడ ఇద్దరూ కూడా సమానమే. అక్కడ ఆధిక్యత అన్న ప్రశ్న రాదు. అలాగే కొంతమంది మగపెళ్లివారం అని అంటూ ఉంటారు. అయితే ఏమిటట గొప్ప? ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు. అలా దానం ఇచ్చేవాడు తక్కువ కాదు, దానం తీసుకునేవాడు ఎక్కువ కాదు. ఎవరి స్థానం వారికే ఉన్నది. ఆ విధంగా తండ్రి ఆ కన్యను దానం ఇస్తాడు. ఒకవేళ తండ్రి లేని పక్షంలో ఆ కుటుంబంలోని పెద్దవారైనటువంటి దానయోగ్యత ఉన్నవారు కన్యాదానాన్ని చెయ్యవచ్చు. అలా కన్యాదాన క్రతువు నిర్వహణం అవుతుంది. ఆ తర్వాత అగ్నిహోమం జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి అగ్నిహోమంతో, అగ్నిహోమం అన్నప్పుడు అగ్ని అంటే మామూలు అగ్ని కాదు. ప్రతి అగ్ని అగ్ని అవదు. ఇక్కడ అగ్ని అన్నప్పుడు ధార్మిక అగ్ని, రిలీజియస్ ఫైర్. అగ్గిపుల్ల గీసినప్పుడు అగ్ని వేరు, దీపం యందు అగ్ని వేరు, హోమగుండంలో ఉన్న అగ్ని వేరు. సైన్స్ ప్రకారం అన్నీ అగ్నే. కానీ ఇక్కడ ప్రతి దాంట్లో అధిష్టాన దేవతలు మారుతారు. కాబట్టి ఏ అగ్ని పడితే ఆ అగ్ని అన్నింటికీ పనిచేయదు. మీరు కూడా దీపం పెట్టినప్పుడు, దీపం వెలిగించాల్సి వచ్చినప్పుడు మొట్టమొదట తప్పదు కాబట్టి ఒక అగ్గిపుల్ల వెలిగించి ఒక దీపాన్ని వెలిగించుకోవాలి. ఆ దీపాన్ని పూజించాలి. హే అగ్నిదేవా, ఈ దీపం యందు నీ సాన్నిధ్యాన్ని మాకు అనుగ్రహించు అని ఆ దీపాన్ని పూజించాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ ఏదైనా ప్రార్థన చెయ్యవచ్చు. ఆ దీపంతో మిగతా దీపాలన్నీ కూడా వెలిగించాలి. ఎందుకంటే అగ్నిదేవుని యొక్క ప్రాకట్యం ఒక్కొక్క జ్యోతిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అలా మనకి పెద్దల యొక్క ఉపదేశము, దర్శనము ఈ సందర్భంలో చేయబడింది. ఆ తదనంతరం ధార్మిక అగ్నిస్థాపన జరిగింది. అలాగే రకరకాల మంత్రాలతో దేవతలకు హవ్యములను ఇస్తారు. ప్రత్యేకించి లాజాహోమం చేయబడుతుంది. లాజాహోమం అంటే మరమరాలు. ఆ విశేషమైనటువంటి లాజాహోమములు కూడా జరుగుతాయి. ఆ తర్వాత వచ్చేటువంటి తతంగం పాణిగ్రహణం. పాణిగ్రహణం అన్నది ముఖ్య అంశం. అంటే అమ్మాయి చేతిని తల్లిదండ్రులు అబ్బాయి చేతిలో పెడతారు. ఈ చేతిలో చెయ్యి పెట్టడం అంటే ఏమిటి అంటే అథారిటీ ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ ఆఫ్ అథారిటీ అని కాదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఈ పదాలు కూడా చాలా జాగ్రత్తగా వాడాలండి. అంటే ఇంతకుముందు ఈ కన్య యొక్క రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులు, ఇప్పటి నుంచి ఈ రెస్పాన్సిబిలిటీ అంతకంటే ఎక్కువ నీపై ఉన్నది అని చెప్పి వైదిక మంత్రాలు పఠిస్తూ
ఈ బిడ్డ యొక్క చెయ్యిని తల్లిదండ్రులు అబ్బాయి చేతిలో పెడతారు. అబ్బాయి చేతిలో పెట్టడం, ఆ సందర్భంగా అబ్బాయి తల్లిదండ్రులు, ఆ కుటుంబ సభ్యులు అందరూ ఉండి ఆశ్వాసనం ఇస్తారు. దీన్నే మన వాళ్ళు అప్పగింతలు అని అంటారు. ఆ ఆశ్వాసనం ఎలా ఉంటుంది అంటే, అయ్యా మేమంతా కూడా ఉన్నాం, మీ అమ్మాయికి ఏం ఢోకా లేదు, మీ బిడ్డ కంటే మా బిడ్డలాగానే చూసుకుంటాం అని చెప్పడం. ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అన్నది ఒక వ్రతం అనుకోవాలే తప్ప ఏదో కొత్త పని పిల్ల మన ఇంటికి వచ్చింది అని అనుకోకూడదు. ఇక నుండి, ఈ క్షణం నుండి ఈ అమ్మాయి నా బిడ్డ అని అనుకోవాలి. ఆ తర్వాత హోమగుండం చుట్టూ ప్రదక్షిణ జరుగుతుంది. అగ్నికి ప్రదక్షిణ చేస్తారు వధూవరులు. వివాహం జరిగిన తర్వాత ఈ పిల్లలు అగ్నికి ప్రదక్షిణ చేసి నమస్కరిస్తారు. ఆ సందర్భంలో కూడా ధార్మిక మంత్రాలుంటాయి. మేమిద్దరం కూడా ధార్మిక అనుష్ఠానబద్ధులమై ఉండెదముగాక, దీనికి ఓ అగ్నిదేవా నువ్వే సాక్షివి అని నమస్కారం చేసి, ఆ తర్వాత ఇక అస్మారోహణం అన్న చిన్న క్రతువు ఉంటుంది. అస్మారోహణము అంటే, అస్మా అంటే రాయి. ఇక్కడ ఒక రాయి మీద అమ్మాయి కాలు పెట్టి నిలబెడుతుంది. రాయి అంటే ఇంట్లో తిరగలి రాళ్ళు ఉంటాయి కదండి, రుబ్బురోలు రాయో ఏదో ఒకటి ఉంటుంది చూసారా, దాని మీద కాలు పెట్టి అమ్మాయి నిలబడుతుంది. ఇది ఒక తతంగం ఉంటుంది. మరి అబ్బాయికి అంటే ఇదే పని అబ్బాయి ఉపనయన సమయంలో చేస్తాడు. దీని అర్థం ఏమిటి అంటే, నేను ఈ రాయిలాగా స్థిరంగా ఉంటాను, ఈ శిల ఎంత కఠినంగా ఉన్నదో ధర్మనిష్ట యందు నేను అంత కఠినంగా ఉంటాను, నేను నా భర్తను, అత్తమామలను, పిల్లలను, ఆ బంధువులను విధాయకముగా చూసుకుంటూ ధర్మబద్ధంగా ఉంటాను, వారిని కూడా ఆ విధంగా ఉంచుతాను. ఇదంతా కూడా అబ్బాయి ఉపనయనంలో అప్పుడు చేస్తాడు. నా జీవితం అంతా కూడా ఇంత గట్టిగా ఉండుగాక అంటే మీరు అడగచ్చు, ఏమండి ఎవరైనా సున్నితంగా ఉండాలంటే కోరుకుంటారు కానీ ఈ కఠినంగా ఉండడం ఏమిటి అంటే, రాయిలాగా కఠినంగా ఉండాల్సినటువంటి సమయంలో కఠినంగా ఉండాలి, సున్నితంగా ఉండాల్సినటువంటి సమయంలో సున్నితంగానూ ఉండాలి. మహనీయుల యొక్క ఆచరణ ఆ విధంగా ఉంటుంది. వారి మనస్సు ఎలా ఉంటుంది అన్నది ఒక్క మాటలో చెప్పాలి అంటే, పెద్దలు ఏమంటారు అంటే, వజ్రాదపి కఠోరాణి, వారి మనస్సు వజ్రం కంటే కఠోరంగా ఉంటుంది. మృదువుని కుసుమాదపి, ఒక పువ్వు కంటే కూడా కోమలంగా ఉంటుందిట. అదేంటండి, ఒకరి మనస్సు రెండు విధాలుగా ఎలా ఉంటుంది అంటే, సందర్భాన్ని బట్టి ఎలా ఉండాలో అలా ఉంటుంది. మనం కూడా మహనీయుల్లాగా మన మనస్సును తయారు చేసుకోవాలి కదా. కాబట్టి అస్మారోహణం అనగానే స్థిరత్వం. ఈ అబ్బాయిని చేసుకుంటున్నాను, కానీ మళ్ళీ ఇంకా ఎవరైనా నచ్చితే అమ్మాయి అనుకోవడం కానీ అలాంటి ఆలోచనలు రాకుండా స్థిరంగా ఉండాలి. మానసిక చాంచల్యం ఉండకుండా స్థిరంగా ఉండాలి అని ఇక్కడ ఉపదేశం. ఆ తర్వాత సప్తపది, దీన్ని కూడా అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. వధూవరులిద్దరూ కూడా కలిసి 7 అడుగులు నడుస్తారు. ఆ 7 అడుగులు నడవడం వెనకాతల కూడా అవి కూడా ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క వైదిక మంత్రంతో ఒక్కొక్క వాగ్దానం చేస్తూ 7 అడుగులు నడుస్తారు. అలాగ సప్తపది. ఆ తర్వాత సూర్య దర్శనము, ధ్రువ దర్శనము, అరుంధతి నక్షత్ర దర్శనం. సూర్య దర్శనం ఎందుకు అంటే సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉండాలి. ధ్రువ నక్షత్రం దర్శనం ఎందుకు అంటే ధ్రువుడిలాగా దృఢంగా ఉండాలి. అరుంధతి నక్షత్రం వెనుక అరుంధతి వశిష్ఠులు ఎంత అన్యోన్యంగా ఉన్నారో ఆ విధంగా అన్యోన్యంగా ఉండాలి అన్నదానికి సంకేతంగా వాటిని చూపించడం జరుగుతుంది. ఇది వివాహ యొక్క స్థూల వర్ణన. అంటే గుణపరీక్ష మొదలు సప్తపది పర్యంతం ఇది వివాహ క్రతువు. అయితే ఏమండి అన్నీ చెప్పారు కానీ
మంగళసూత్ర ధారణ ఇందులో రాలేదేమిటి అంటే వైదిక శాస్త్రంలో మంగళసూత్ర ధారణ అన్న ప్రస్తావన లేదు. తదనంతర కాలంలో అది వచ్చింది కాబట్టి దాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోలేదు. ఇది ధర్మశాస్త్రంలో ఎప్పుడు భాగమైంది అన్నది ఇతమిత్తంగా చెప్పడానికి లేదు. అది వచ్చిందంటే భారతరత్న బిరుదాంకితులు హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర అన్నదాన్ని రచయితలు అయినటువంటి ప్రొఫెసర్ పాండురంగ వామన కానే గారు కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ వచ్చింది. మంగళసూత్రం అన్నది ఎటువంటిది అంటే ఉపనయనమైనటువంటి వ్యక్తికి యజ్ఞోపవీతం ఎలాంటిదో వివాహమైనటువంటి స్త్రీకి మంగళసూత్రం అటువంటిది. అటు ఇటుగా చూసినప్పుడు మంగళసూత్రం కూడా యజ్ఞోపవీతం లాంటిదే. దానికి కూడా పసుపు రాయాలి, నూలుతోనే చేయాలి, 3 ముళ్ళు వేస్తారు, అందులో కూడా 3 ముళ్ళు ఉంటాయి. అది ఒక దీక్షకు ప్రతీక. దీని యొక్క ఉల్లేఖన శృతి సంబంధంగా ఎక్కడ ఉన్నది అన్నది చెప్పలేము కానీ విధానం అయితే వచ్చింది కాబట్టి దాన్ని కూడా మనం జత చేద్దాం. ఆ విధంగా మంగళసూత్ర ధారణము దానికి కూడా ఒకడొస్తాడు, చూసారా పశువు కట్టినట్టు తాడు కడుతున్నారు అని అంటాడు. అదంతా వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళకేం సమాధానం చెప్పలేం. దాని వెనకాతల భావం ఈ అమ్మాయి కూడా ఉపనయన సంస్కారం పొందినట్టు అవుతుంది. విద్యా సముపార్జన కొరకు ఈ తతంగం అనుకోండి. మరి ఆవిడకి గురువు ఎవరు అంటే భర్తయే గురువు. అందుకోసమే అబ్బాయి అమ్మాయి కన్నా పెద్దవాడై ఉండాలి అని అన్నారు. అలాగే వరుడు స్నాతకుడై ఉండాలి. అంటే స్నాతకుడు అన్నప్పుడు డిగ్రీ చదువుకున్న వాడితో సమానం, డిగ్రీ ఉండాలి. ఆ విధంగా స్నాతక బ్రహ్మచారియే వివాహ యోగ్యత కలిగి ఉన్నవాడు. అంతేగాని అందరికీ వివాహ యోగ్యత కూడా ఉండదు. అతను స్నాతకుడు కాబట్టి ఆ అబ్బాయి దగ్గర అమ్మాయి నేర్చుకుంటాడు. అబ్బాయి తాను నేర్చుకున్నటువంటి సమస్త విద్యను సారవంతంగా భార్యకు అతను నేర్పుతాడు. అంటే అందులో కూడా ఒక గురు శిష్య భావన అన్నది ఉన్నది. ఆ విధంగా కూడా మనం స్వీకరించాలి. ఈ వివాహ వాగ్దానములలో అతి ముఖ్యంగా చెప్పబడినటువంటి ఒక వాగ్దానము ఈ అమ్మాయి అబ్బాయి మాట్లాడుకునే మాటల్లో వాగ్దానంగా చెప్పబడుతుంది. అతి ముఖ్యంగా చెప్పబడినటువంటిది నువ్వు నేను స్నేహితులముగా ఉండెదముగాక. అలా స్నేహితులుగా ఉంటూ జీవన పరమావధికై పరస్పర సహకార సహయోగాలను అందించుకుంటూ శాస్త్రం విధించినటువంటి నియమానుసారంగా ఉంటూ పురుషార్థములను సాధించదముగాక. పురుషార్థములుగా చెప్పబడినటువంటి ధర్మ అర్థ కామ మోక్షములనే పురుషార్థాలను ఇరువురము పొందెదముగాక. మనం ప్రయత్నపూర్వకముగా పొందెదముగాక. ఆ విధంగా ఒక ధార్మిక లక్ష్యం వివాహ సంస్కారంలో ఉంటుంది. ఇక మనస్తత్వ శాస్త్రపరంగా కూడా చూసినప్పుడు ఈ క్రతువు అంతా కూడా ఒక చక్కటి విషయాన్ని ఆవిష్కరిస్తుంది. ఏమిటి అది అన్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే, ఎవరైనా కావచ్చు, తనకు తానుగా అతను స్వార్థపరుడు. ఎవరైనా సరే స్వార్థపరుడేనండి. ఎవరైనా నేను నిస్వార్థపరుణ్ణి అని అనడంలో కూడా వాడికి ఏదో స్వార్థం ఉన్నది. కానీ శాస్త్రం ప్రకారం త్యాగం ఉంటేనే గాని అమృతత్వ ప్రాప్తి లేదు అని అంటుంది. ఆ స్వార్థాన్ని ఎంతో కొంత తగ్గించుకుంటూ పోతేనే గాని అమృతత్వం, ఆ ఆత్మతత్వం అన్నది తెలియదు. అమ్మాయి అబ్బాయి కలుసుకున్నారు, ఇద్దరూ స్వార్థపరులే. కానీ ఎప్పుడైతే ఇతను నా భర్త ఈమె నా భార్య అని అన్నారో అప్పుడు వారి యొక్క స్వార్థం కొంత తగ్గింది. అవసరమైతే సహజంగానే భర్త కొరకు ఏ త్యాగాన్నైనా ఆమె చేస్తుంది. కానీ వీళ్ళు 4 రోజుల క్రితం ఆమె ఎవరో ఇతనికి తెలియదు, ఇతనెవరో ఆమెకి తెలియదు. కానీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఏతో దతంగం చేసి భార్య భర్త అన్నారు, అయిపోయింది.
ఇప్పుడు ఆ భర్త గారి గురించి ఈ అమ్మాయి ఏ త్యాగానికైనా సిద్ధం అవుతుంది. అలాగే అమ్మాయి కొరకు వీడు ఏం కావాలన్నా త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. అవునా కాదా? లేకపోతే ఈ స్వార్థం తగ్గించుకోవడం అనేది అంత సులువా చెప్పండి? భర్త ఎటువంటి వాడైనా సరే అతని కోసం సాయం చేయడం కోసం ఈ అమ్మాయి పరిగెడుతుంది. భార్యకు సహాయం చేయడం విషయంలో కూడా ఆ భర్త పరిగెడతాడు. ఆ తర్వాత పిల్లలు పుడతారు. ఆ సంతతి విషయంలో వారి కొరకు వీరిద్దరూ కూడా ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు. అవునా కాదా? పైపెచ్చి ఏమంటారు అంటే, ఇంత సంపాదిస్తున్నావు, సుఖపడవచ్చు కదా అంటే, లేదండి నేను కష్టపడినా పర్వాలేదు, పిల్లలు సుఖపడాలి అని అంటాడు. ఆ విధంగా ఎంతమంది తల్లిదండ్రులు తమ సుఖాన్ని పక్కకు పెట్టి పిల్లల కోసం కష్టపడలేదు చెప్పండి? ఆ విధంగా పెళ్లి తర్వాత కొంత, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకొంత స్వార్థం అనేది తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, వానప్రస్థానికి సన్యాసాశ్రమానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు అలాంటి వాటిని స్వీకరించడానికి వీడికి సులువు అవుతుంది. గృహస్థాశ్రమం అన్నది బంధం ఎప్పుడవుతుంది అంటే, ఈ స్వార్థం తగ్గడం అన్నది కేవలం నా భార్య నా పిల్లల వరకు ఉంటేనే అప్పుడు అది బంధం అవుతుంది. ఎప్పుడైతే ఆ స్వార్థ భావన, త్యాగం అన్నది ఒక సాధనగా అవుతుందో, అయ్యో ఇన్నాళ్ళు స్వార్థంలో సుఖం ఉన్నది అని అనుకున్నాను, కానీ ఇప్పుడు త్యాగంలో సుఖం ఉన్నది అని ఎప్పుడైతే అనుభవంలోకి వస్తుందో, ఎప్పుడైతే ఒక వస్తువు నేను అనుభవించకుండా నా భార్య కానీ నా పిల్లలు కానీ ఆ వస్తువుని అనుభవిస్తున్నప్పుడు ఆ సుఖం ఏదైతే వస్తుందో, త్యాగమునందుకు సుఖం ఉంది అంటే, ఫలానా రోజున నేను డబ్బు దాచి ఆ డబ్బును నా పిల్లలకు ఇచ్చాను, ఇప్పుడు చూడండి ఆ డబ్బుతో వాళ్ళు ఎంత వృద్ధిలోకి వచ్చారో, ఇప్పుడు వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, అది చూసి ఆనందపడతారు. అంటే ఏమిటి? త్యాగమందు సుఖం ఉన్నది, త్యాగమందు ఆనందం ఉన్నది అన్నది తెలిసినప్పుడు ఆ ఉపనిషత్తులు వచ్చి త్యాగే నైకే అమృతత్వమానసు అని అన్నాయనుకోండి, ఇప్పుడు వాడి పరిస్థితి ఏమిటి? అరే ఇంత చిన్న త్యాగంలోనే ఇంత ఆనందం ఉంటే నిజమైనటువంటి త్యాగంలో ఇంకా ఎంత ఆనందం ఉంటుంది కదా అని వాడికి అనిపిస్తుందా లేదా? అప్పుడు అతను తన ధార్మిక ఆధ్యాత్మిక సాధనకు, వానప్రస్థానికి, సన్యాసానికి తయారవుతాడు. ఇక పిల్లలకు అడ్డుపడడు. నాయనా మీ జీవితాన్ని మీరు సాగించండి, నా జీవితాన్ని నేను సాగిస్తాను అని తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అంతేగాని ఇంకా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని వాళ్ళ మీద కంప్లైంట్ చెయ్యడు. వీడికి గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమానికి, సన్యాసాశ్రమానికి మారడం అత్యంత సులువు అవుతుంది. ఆ విధంగా ఒక చక్కటి వివాహం స్వార్థాన్ని తగ్గించుకుని, త్యాగాన్ని పెంచుకుని ఒక ఆనందమయ జీవితానికి పునాది అవుతుంది. భారతీయ వివాహ సంస్కారం వెనకాతలో ఉన్న దర్శనం ఇది. రామచంద్రస్వామి వివాహ ఘట్టాన్ని పురస్కరించుకుని సంక్షిప్తంగా వివాహ సంస్కారం గురించి చెప్పే ప్రయత్నం చేశాను. ఇతర సంస్కారాల గురించి కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వాటిని చూసేదముగాక. హరి ఓం తత్సత్.